హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్లో జరిగిన మ్యాచ్ నెంబర్ 18 హైదరాబాద్ వర్సెస్ చెన్నై మ్యాచ్ సొంతగడ్డపై సన్ రైజర్స్ బ్యాటర్లు విలయతాండవం చేశారు. తమదే గొప్ప బౌలింగ్ లైనప్ అని విర్రవీగే చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను తునతునకలుగా చేశారు. సిఎస్కే నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 18.1 ఓవర్లను ఛేదించింది. యువ బ్యాటర్ అభిషేక్ శర్మ 37 రన్లు, 12 బంతుల్లో 3 4 4 సిక్స్లు మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా, ఐడెన్ మాత్రం 50 రన్స్, 36 బంతుల్లో 4 4 1 6, ట్రావిస్ హెడ్ 31 రన్స్, 24 బంతుల్లో 3 4 1 6తో జోడును అలానే కొనసాగించారు. హైదరాబాద్ బ్యాటర్లు బాధకు చెన్నై బౌలర్ల దగ్గర సమాధానమే లేకపోయింది. 166 పరుగుల ఛేదనలో సన్ రైజర్స్ తోటి 2 ఓవర్లోనే 35 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ బాధకు ముఖేష్ చౌదరి వేసిన 2వ ఓవర్లో ఏకంగా 27 పరుగులు వచ్చాయి. ఆ మరుసటి ఓవర్లో 4-6 బాదిన అభిషేక్ భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. అక్కడి నుండి మాత్రం హెడ్ ఆ బాధ్యత తీసుకున్నారు. వీరిద్దరూ 2వ వికెట్కు 60 పరుగులు జోడించారు. అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నంలో హెడ్ అవుట్ అయిన మాత్రం హాఫ్ సెంచరీ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు అజింక్య రహానె 35 రన్స్, 30 బంతుల్లో 2 4 1 6తో, శివం దుబే 45 రన్స్, 24 బంతుల్లో 2 4 4 6లతో రాణించడంతో చెన్నై 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. అలాగే పాయింట్ టేబుల్ చూసుకుంటే హైదరాబాద్ ఈ మ్యాచ్ గెలిచి 5వ స్థానంలో ఉంది. హైదరాబాద్ మొదటి స్థానంలో కేకేఆర్, 2వ స్థానంలో రాజస్థాన్ రాయల్స్, 3వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్, 4వ స్థానంలో లక్నో, 5వ స్థానంలో హైదరాబాద్, 6వ స్థానంలో పంజాబ్ జట్లు ఉన్నాయి.